హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. బాస్, మన టాలీవుడ్లో క్రికెట్, కబడ్డీ మీద చాలా స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. కానీ ఫస్ట్ టైం మోటోక్రాస్ రేసింగ్ లాంటి ఒక డిఫరెంట్ అండ్ డేంజరస్ స్పోర్ట్ని టచ్ చేస్తూ మన ముందుకొచ్చాడు శర్వానంద్. దానికి తోడు మన యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారు శర్వాకి ఫాదర్గా అనగానే ఈ బైకర్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా పెరిగిపోయింది. ఈ మూవీ రేసింగ్ ట్రాక్ మీద స్పీడ్గా దూసుకెళ్లిందా లేక రొటీన్ బ్రేకులు వేసిందా? నా జెన్యూన్ ఒపీనియన్ ఏంటో మాట్లాడేసుకుందాం. వీడియో స్కిప్ చేయకండి, ఫట్ మని ఒక లైక్ కొట్టేయండి. ముచ్చట స్టార్ట్ చేద్దాం. కథలోకి వెళ్తే, విక్కీ ఒక టాప్ క్లాస్ మోటోక్రాస్ రేసర్. వాళ్ళ నాన్న సునీల్ రాజశేఖర్ చిన్నప్పటినుంచే విక్కీని ఒక ఛాంపియన్ రేసర్గా చూడాలని చాలా కఠినంగా ట్రైనింగ్ ఇస్తుంటాడు. అంతా సూపర్గా వెళుతున్న టైంలో విక్కీ సడన్గా రేసింగ్ని వదిలేస్తాడు. అసలా రేసింగ్ ఎందుకు మానేశాడు? దీనివల్ల వాళ్ళ నాన్న ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు? హీరోయిన్తో మనోడి ట్రాక్ ఏంటి? మళ్ళీ విక్కీ ట్రాక్ ఎక్కాడా లేదా అనేది మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే. ఈ సినిమాకి మెయిన్ ప్రాణం ఆ రేసింగ్ సీక్వెన్స్లు. మన తెలుగు స్క్రీన్ మీద ఇలాంటి రేసింగ్ యాక్షన్ చూడటం ఇదే ఫస్ట్ టైం. ఆ రేసింగ్ ఎపిసోడ్స్ని, అందులో వచ్చే యాక్షన్ కొరియోగ్రఫీని డైరెక్టర్ అభిలాష్ రెడ్డి అద్భుతంగా డిజైన్ చేశాడు. కొన్ని సీన్స్లో అయితే మనం సీటు అంచున కూర్చుని చూస్తాం, అంత గ్రిప్పింగ్గా ఉన్నాయి. దానికి జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ సౌండ్ డిజైన్కి మనకి గూస్ బంప్స్ రావడం పక్కా. ఇక పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే, శర్వానంద్ ప్రొఫెషనల్ రేసర్లాగా చాలా ఫిట్గా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్లో తన మార్కేంటో మళ్లీ ప్రూవ్ చేశాడు. కానీ ఈ సినిమాలో నాకు స్పెషల్గా అనిపించిన సర్ప్రైజ్ ప్యాకేజ్ డాక్టర్ రాజశేఖర్ గారు. అసలు ఫాదర్ క్యారెక్టర్లో ఆయన ఎంత హుందాగా, ఎంత ఎమోషనల్గా చేశారంటే, ఆయన కెరియర్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇది బెస్ట్ స్టార్ట్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో శర్వా రాజశేఖర్ మధ్య వచ్చే సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. మరి సినిమా అంతా పర్ఫెక్ట్గా ఉందా అంటే, ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది బాస్. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కొత్తదే, అయినా ఆ కథని నడిపించే విధానంలో మాత్రం ఫుల్గా సేఫ్ గేమ్ ఆడేశాడు. ఆ క్రూషియల్ ట్విస్ట్లు, మలుపులు అన్నీ మనం ముందే గెస్ చేసేలా చాలా రొటీన్ ఫార్మాట్లో ఉంటాయి. హీరో రేసింగ్ టైంలో పడే స్ట్రగుల్ని, ఆ పెయిన్ని ఇంకా బలంగా చూపించుంటే సినిమా రేంజ్ ఇంకెక్కడో ఉండేది. కానీ సినిమాలో హీరోకి వచ్చే ప్రాబ్లమ్స్, స్పాన్సర్స్ ఇష్యూస్ అన్నీ చాలా సింపుల్గా, ఎలాంటి కష్టం లేకుండా సాల్వ్ అయిపోతుంటాయి. అక్కడ రియాలిటీ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. హీరోయిన్ మాలవికా నాయర్కి హీరోకి మధ్య కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగున్నా దాన్ని సరిగ్గా వాడుకోలేదు. ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం నెమ్మదిగా సాగుతూ కొన్ని చోట్ల ఎడిటింగ్లో ఇంకాస్త కత్తెర వెయ్యాల్సింది అనిపిస్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్లో ఉన్న చిన్న చిన్న ల్యాగ్స్ని, ఆ రొటీన్ ఎలిమెంట్స్ని పక్కన పెడితే బైకర్ ఒక సాలిడ్ అండ్ ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామా. మనకి ఎప్పుడూ చూడని కొత్త రేసింగ్ బ్యాక్డ్రాప్ కావాలన్నా, మంచి ఎమోషన్ అండ్ యాక్షన్తో పాటు రాజశేఖర్ గారి సూపర్బ్ కంబ్యాక్ పర్ఫార్మెన్స్ చూడాలన్నా ఈ వీకెండ్కి ఈ సినిమా ఒక బెస్ట్ చాయిస్. థియేటర్లో ఆ విజువల్స్ అండ్ సౌండ్కి మంచి కిక్ వస్తుంది. మరి మీరు బైకర్ చూసారా? మీకెలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో జెన్యూన్ సినిమా రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.